హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు విశాఖపట్నం వైల్డ్ సెంచురీస్ అయిన కంబాలకొండకి అయితే వచ్చాను. మనం దాని బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం. కంబాలకొండ కనిపిస్తుంది కదా, ఇది ఎంట్రన్స్ గేటు. అండ్ కంబాలకొండ ఎక్కడ ఉంది అంటే ఎగ్జాక్ట్లీగా మనకి విశాఖపట్నం మెయిన్ NH5 రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు ఎదురుగానే ఉంది. మనకి జూ పార్క్ అయితే ఉంటుంది, దాని ఎదురుగానే కంబాలకొండ ఉంటుంది అనమాట. NH5 16 అయితే ఇదిగోండి రోడ్డు. NH5 16 రోడ్ ఇది. సో ఈ రోడ్ నుంచి ఇలా లోనికి వస్తే ఇక్కడ మనకి స్టార్టింగ్ పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ కి 20 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. అండ్ ఎంట్రన్స్ ఈ కంబాలకొండ ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఎక్స్ట్రాడినరీ ఉంటుందని చెప్పి అంటున్నారు. మనం ఒకసారి అయితే లోనికి వెళ్ళిపోతే ఇక్కడైతే టికెట్ కలెక్ట్ చేసుకునే ప్లేస్ అనమాట. టికెట్ కి మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఏపీ గవర్నమెంట్ ఇక్కడ మన టికెట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి అడల్ట్ కి 50 రూపీస్, చైల్డ్ కి 20 రూపీస్. సో మీకు ఏదైనా గెట్ టుగెదర్ అండ్ ట్రక్కింగ్ కావాలంటే 5 మెంబర్ 1000 రూపీస్. ఈ ఎక్స్ట్రా ఎవ్రీ అడిషనల్ మెంబర్స్ కి ఇంకొక 200 రూపీస్ అనేది ఇక్కడ కలెక్ట్ చేస్తున్నారు అనమాట. సో కంబాలకొండ లోన్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ టికెట్ అయితే చూపించాలి. స్టార్టింగ్ ఎంట్రన్స్ మనకి ఇక్కడ టికెట్ చూపిస్తారు. ఇక్కడ వెల్కమ్ గేట్ అనమాట ఇది. లోపలికి ఎంట్రన్స్ చాలా వే అయితే స్టార్టింగ్ లో ఇంత పెద్దదిగా ఉంది. కంబాలకొండ వైల్డ్ సెంచురీస్ ఇక్కడ మ్యాప్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ వెల్కమ్ అని, వెల్కమ్ టు కంబాలకొండ టూరిజం సంబంధించి కంబాలకొండ. ఇక్కడ మనం ఎక్కడ ట్రక్కింగ్, బోటింగ్, అడ్వెంచర్, బర్నింగ్, దీనికి సంబంధించిన జిప్ రైడర్స్, వుడెన్ బ్రిడ్జెస్ అవన్నీ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇక్కడ నుంచి డూస్ డోంట్స్ ఇక్కడ ఇవన్నీ మనకి ఇక్కడ మెన్షన్ చేసింది. ఇక్కడ మనం మ్యాప్ అయితే చూడొచ్చు. సెంచురీస్ లో మ్యాప్ ఇలా ఉంటుంది అనమాట. సో ఎంట్రన్స్ గేట్ తర్వాత నుంచి మనకి ఏవైతే ఎక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ మనకి మ్యాప్ ద్వారా కనిపిస్తుంది. ఇక్కడ అటవీ శాఖకు సంబంధించిన ఇక్కడ బోర్డు అయితే ఉంది. 2015 గంటా శ్రీనివాసరావు గారు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఇక్కడ స్టాచ్యూ అయితే ఉంది. ఇదండి లోపల చూడండి ఎలా ఉందో, అడవిలాగే ఉంది సేమ్. ఇక్కడ మనం పాములు అవి ఉంటాయండి, ఇవి డాట్స్ అవి చూపించారు. పాములు అవి ఏ కలర్స్ ఉంటాయి అనేవి అక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ చూపించారు అనమాట. సో మనం వచ్చేటప్పుడు కొద్ది జాగ్రత్తగా కిందకి చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. లేదు అంటే కనుక ఇక్కడ దగ్గరలో ఏముంటాయి ఏంటి అనేది మనం చెప్పలేము. సో లోనకైతే మనం వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ ఈ సెంచరీస్ కి నేను ఎప్పుడు వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం అనమాట. జూ పార్క్ దగ్గరికి వచ్చి ఉంటే కనుక ఈ లోనకైతే మీరు వెళ్ళొచ్చు. లోనకి వెళ్ళి ఒకసారి ఎలా ఉంది ఏంటనేది చూడొచ్చు. చూడండి స్టార్టింగ్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో, సేమ్ అడవిలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. లోనికి వెళ్ళే కొద్ది ఇలా చెట్లు అన్నీ ఉంటాయండి. సో మీరు వెళ్ళేటప్పుడు అదే టికెట్ తీసుకున్నారు కదా, ఇక్కడ డూస్ డోంట్స్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి టికెట్. సో పార్కింగ్ వచ్చేసరికి కంబాలకొండ ఎక్కువ టూరిజం పార్కింగ్ విశాఖపట్నం ఉంది. సో చూడండి ఇక్కడ ఒక అడవిలోంచి మధ్యలో వెళ్ళినట్టే ఉంది. ఇక్కడ మీరు వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎంట్రన్స్ పడవ షికార్, బోటింగ్ అండ్ అడ్వెంచర్ జోన్, సాహసాలు చేసే స్థలం అంట. సో ఇటువైపు మీకు రైట్ సైడ్ ఒక సింబల్ చూపిస్తుంది. ఇక్కడ టాయిలెట్స్, అలహారసాల అంటే మన భోజనం చేసే స్థల, వన భోజనాల స్థలం, స్పాట్స్ ఇవేనండి. ఈ ప్లేసెస్ లో మీరు ఎంట్రన్స్ లో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ లో మనం వన భోజనాలకు వచ్చేటప్పుడు ఈ ప్లేస్ అయితే బాగుంటది, ఇక్కడే చేయాలి అని చెప్పేసి ఉందండి. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు వన భోజనాలు లాంటివి అయినా ప్లాన్ చేస్తే కనుక ఈ ప్లేస్ లో అయితే చాలా బాగుంటది. మీకు అయితే లోనికి వెళ్ళిపోతున్నాం. చాలా ప్రశాంతమైన ప్లేస్, ఎవరు లేరు, ఫ్యామిలీస్ తో కానీ వచ్చి తిరగచ్చు. కాకపోతే ఇవన్నీ చెట్లు కొద్దిగా నీట్ గా చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పాములు లాంటివి ఉంటాయి ఎక్కువ. సెంచురీస్ లో మీకు తెలిసిందే, పైకి ఎక్కడానికి ఉంది. అటువైపు జనాలు ఉన్నారు. ఇక్కడ ప్లేసెస్ వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉన్నాయి. సో ఇక్కడ ఇలాంటి ప్లేసెస్ చెట్లు అవి నాటి ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉంది ప్లేస్ అయితే, చాలా బాగుంది. చాలా బాగా కట్టారు. వుడ్ బ్రిడ్జ్ అనమాట ఇదంతా. ఇక్కడ నుంచి హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. సో ఇక్కడ స్టే చేయడానికి వచ్చినప్పుడు చాలా బాగుంటది ఈ ప్లేసెస్. పక్క నుంచే రోడ్డు ఉంది అనమాట, NH రోడ్. సో ఓకే, ఇక్కడ ఓకే పర్వాలేదు. రీసెంట్గా కట్టినట్టున్నారు, బ్రిడ్జ్ కట్టారు. ఇక్కడ నుంచి కొంత వే వరకు చివరి వరకు ఈ వుడ్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు. సో వాక్ చేసి వెళ్ళడానికి కొన్ని ఫొటోస్ అవి ఇలాంటివి తీసుకోవడానికి బాగుంటుంది. సో ఓకే, కొద్దిగా పర్వాలేదు, చెట్లు మధ్యలో నుంచి ఉంది. సో నేచర్ని ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది, వెసులుబాటుగా క్యాంటీన్ ఉంది. ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ లాంటివి పెట్టినప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట ఈ ప్లేస్లో. రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు.
పిల్లలు ఎవరైనా ఉంటే వచ్చేటప్పుడు ఇక్కడ ఆడుకోవడానికి చూడండి, అది ఎక్కడానికి వాటికి ఇక్కడ పెట్టారనమాట. సో అది కాకుండా ఇక్కడ నుంచి పైకి నడవడానికి అడ్వెంచర్ జోన్ అని చెప్పి ఇక్కడ పెట్టారు. మినీ ట్రక్కింగ్ అంటే కొండ ఎక్కడానికి వాటికి ఇక్కడికి ఉన్నాయి మినీ ట్రక్కింగ్ ప్లేస్. అంటే ఈ పైకి కొండ ఎక్కడానికి అనమాట. ఇది సింహాచలం కొండ బ్యాక్ సైడ్ అనమాట. ఇదంతా మినీ ట్రక్కింగ్ అని చెప్పి ఇక్కడ లాక్ చేసి పెట్టారు. ఇక్కడ మీరు అలా పైకి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది ట్రక్కింగ్ ఇది. అండ్ పైకి వెళ్ళి జిప్ రైడ్ అనమాట, పైనుంచి కిందకు ఉంటుంది. సో మనకి కైలాసగిరి దగ్గర ఉంటుంది కదా, అది చాలా పెద్దది అనమాట. ఒకవేళ ట్రై చేస్తే అక్కడ ట్రై చేయొచ్చు. ఇక్కడ చాలా చిన్నది అనమాట. సో ఎప్పుడైనా సరదాగా ఇక్కడ వచ్చిన వాళ్ళకి జిప్ రైడర్ పెట్టారు. ఇక్కడ జిప్ రైడర్కి అయితే 200 అయితే చేస్తున్నారు. అండ్ ఈ బ్రిడ్జ్ కూడా ఎక్కడానికి బర్మా బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ ఎక్కడానికి 200 కాస్ట్ చేస్తున్నారు. సో వర్త్ అయితే కాదు. సో మీరు ఎప్పుడైనా వస్తే కనుక చూడటానికి అయితే బాగుంటుంది అంతే. జస్ట్ ఇక్కడ ఈ ఏరియా అక్కడికి వెళ్ళేసరికి అది ట్రక్కింగ్ ప్లేస్. సో ఇలా వెళ్తే వైల్డ్ సెంచరీస్ ఇక్కడ బోటింగ్ అది ఉంటుంది అనమాట. దీని బ్యాక్ ఇలా ఈ రోడ్ లో వెళ్ళిపోతే పైకి వెళ్తే మినీ ట్రక్కింగ్ అని చెప్పి కొండపైకి ఉంటుంది. మనం అయితే ఇక్కడ బోటింగ్ వేలోకి ఇలా వెళ్దాం. చూడండి ఇదంతా అడవి అనమాట, ఇక్కడ ఏమీ ఉండదు. యానిమల్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు ఇబ్బంది ప్రాబ్లం అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ బోటింగ్ కిందకి నదిలా ఉంది, ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ ప్రతి ప్లేస్ చాలా బాగుందండి ఉండటానికి అయితే. ఇక్కడ ఇలాంటి ప్లేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ అనమాట. ఇక్కడ బోటింగ్ రావాలంటే ఈ కిందకి రావాలి, ఈ డౌన్ కి. బోటింగ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి బోటింగ్ చేయొచ్చు. జస్ట్ చిన్న ఒక చెరువులా ఉంది. మీరు ఒకవేళ ఏమైనా బోటింగ్ చేద్దాం అనుకుంటే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. బోటింగ్ ఎంత ఏంటని అడుగుదాం. గురుగారు బోటింగ్ ఎంత అండి? పర్సన్ పర్ హెడ్ 200. ఎంతసేపు సింగిల్ పర్సన్ కి ఉంటుందా లేకపోతే ఎంతమంది ఉండాలని? సింగిల్ కి అయితే మళ్ళీ కాస్ట్ ఎక్కువ, 200 అయినా. ఎంతసేపు చేసుకోండి, మీరు ఎంతసేపు చేసుకోవాలనుకుంటే అంతసేపు చేసుకోండి. అలా కాదు, దీనికి డైరెక్ట్ ఇంజిన్ టైపా లేదంటే తొక్కేదా? పెడల్ టైపా? ఓకే ఓకే. ఇక్కడ ఇది బోటింగే ఉంటది, ఇంకేం ఉండదు అంటారా? ట్రక్కింగ్ వాటికి అయితే మళ్ళా ఉంటుందా? ట్రక్కింగ్ వేరేనా మళ్ళా? వాళ్ళు తీసుకెళ్తారా? అది ఓన్లీ మార్నింగేనా? ఓకే ఓకే, మార్నింగ్ 6 గంటల నుంచి. సో ఇదండి, బోటింగ్ అయితే చేయాలనుకుంటే ఇక్కడ ఇంజిన్ కాదంట, జస్ట్ మనం కాళ్ళతో పాటు ఎంతసేపు అయినా చేసుకోవచ్చు అని అంటున్నారు. చాలా బోట్స్ అయితే ఉన్నాయి. సింగిల్ బోట్ అయితే సింగిల్ బోట్స్, అండ్ ఇద్దరు కూర్చోండి ఇలా ఇద్దరికి. సో పెడల్స్ ఉన్నాయి అండ్ నార్మల్గా ఓన్లీ హ్యాండ్ బోట్స్ అండ్ దాన్ని ఏమంటారు పెడల్ బోట్స్ ఉన్నాయండి. అంటే బోట్ కాస్ట్ ప్లస్ ఏజ్ ఆఫ్ 4 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అవైలబుల్ అనమాట. బోటింగ్ ఇక్కడ ఉంది. మీరు ఎప్పుడైనా వెడ్డింగ్ షూట్స్ వాటికి, ఇది వెడ్డింగ్ షూట్ వాటికి యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ బోటింగ్ అనేది చేయొచ్చు. కొండ ప్రశాంతంగా ఉంది ప్లేసెస్. మరీ ఎండ టైంలో కాకుండా మ్యాక్సిమం మీరు ఈవినింగ్ టైం మార్నింగ్ టైంలో అయితే కొద్దిగా చల్లగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఎక్కి చూడటానికి కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, బాగుంటుంది. చాలా మంది ఇక్కడ లవర్స్, ఏమంటారు ప్రేమికులు ఉండే ప్లేస్ అనమాట. ఇక్కడ బాగుందండి. పైనుంచి కొన్ని ఫొటోస్ ఫ్రేమ్స్ తెగడానికి అయితే బాగుంటుంది. ఇది ఏమి లేకపోయినా కానీ ఓకే. ఒక పార్క్ 50 రూపీస్ అయితే ఏముండదు, జస్ట్ చూడడానికి కూడా ఏముండదు. సో ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి అనమాట. ఇక్కడ ఫొటోస్ అవి చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ప్లేస్. చాలా వాటర్ అది బోటింగ్ చేసుకోవడానికి ప్రశాంతంగా గాలి. మనశ్శాంతి కోసం రావాలనుకుంటే ఇలాంటి పార్కులకి అయితే రావచ్చు. చూసుకోవడానికి ఇలాంటి దిమ్ములు అయితే వేసారు. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి స్పెండ్ చేయడానికి బాగుంటుంది అనమాట. ప్రశాంతంగా వచ్చి కూర్చోవచ్చు మీరు. ఇంకా ఇదంతా కొండలేనండి. సో గేమ్స్ లాంటివి ఏమైనా ఆడుకోవడానుకుంటే ఇక్కడ వాలీబాల్ లాంటివి ఇక్కడ కోర్టులు ఉన్నాయి. సో ఆడుకోవడానికి కూడా చాలా బాగానే ఉంటుంది పిల్లలకి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో రాస్తూ ఉండండి. సో మనకి కంబాలకొండ నా ఎక్స్పీరియన్స్ అయితే ఓకే, పర్వాలేదు, అంతేం లేదు. సెంచురీస్ అంటే బ్యాక్ సైడ్ ఉంటే ఉండొచ్చు, బట్ అది మనకి ఎలా లేదు. మార్నింగ్ 6 o'clock వస్తే కనుక మార్నింగ్ ట్రక్కింగ్ ఉంటుంది అనమాట. పియర్ పర్సన్ ఇక్కడ నుంచి మధురవాడ వరకు ఉంటుంది అనమాట. అది మధురవాడలో ఇంకో గేట్ ఉంటుంది దీనికి. బ్యాక్ సైడ్ ఈ కొండల నుంచి ఇలా వెళ్ళొచ్చు. సో మీరు ఎప్పుడైనా కావాలంటే ట్రక్కింగ్ ఈ ప్లేస్లో వెళ్ళొచ్చు. సో మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఓన్లీ ఇక్కడ సరదాగా బోటింగ్ లాంటిది ఏదైనా చేద్దాం అనుకుంటే రావచ్చు. బోటింగ్ సంబంధించిన ఋషికొండ అయితే ఉంది కాబట్టి ఋషికొండకి వెళ్ళిపోయి మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఆడిటోరియం టైప్ ఉంది. మీరు ఏదైనా ప్రోగ్రామ్స్ చేసుకోవాలనుకుంటే చేయొచ్చు. ఫ్యాన్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. కంబాలకొండలో పెద్దగా ఏమీ లేదు. ఫైనల్గా మన కోసం ఒక లైక్ అయితే చేయండి. సో లైక్ చేస్తారని కోరుకుంటూ బాయ్ అండి. థ్యాంక్ యూ.